పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఏమీ లేదు. పిచ్చోని చేతిలో రాయి. బీజేపీకి ఒక మంచి అస్త్రం ఓ పిచ్చోడు దొరికిండు. వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆయన తెచ్చి ఇక్కడ చదువుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కు ఒక స్పష్టత లేదు అని చెప్పి దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్కి స్పష్టత లేదు, కానీ దాదాపు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, పెద్ద క్యాడర్ ఉంది. దాదాపు తెలంగాణ వచ్చి కూడా 12 సంవత్సరాలు దాటినప్పటికీ ఈ టైంలో తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడడం కానీ, నీ అయ్యే జాగిర అంటాం కానీ దేనికి సంఖ్య తెలుస్తున్నాయి? మళ్ళీ ఏమైనా ప్రాంతీయ భేదాలు లాంటివి ఏమైనా రేకెత్తిచ్చే అవకాశం కనపడుతుందా? మనం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి దానిలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేది ఏమీ లేదు. మాట్లాడుకోవాల్సింది బీజేపీ గురించి, బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ గురించి. దీని వెనకాల ఈ స్క్రిప్ట్ రైటర్లు, లేకపోతే దీని వెనకాల రాజకీయ వీళ్ళ స్పాన్సర్లు, పవన్ కళ్యాణ్ స్పాన్సర్ల గురించి మాట్లాడుకోవాలి మనం. సో ఇవాళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు బీజేపీ చేతులలో ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి, ఇతరత్ర పార్టీల చేతుల్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అనేది ఇక్కడ పాయింట్. సో ఆ రాజకీయ కోణమే మనం పరిశీలిస్తే ఇవాళ దేశం మీద ఒక గుత్తాధిపత్యాన్ని, ఒక ఫాసిస్ట్ పోకడను బీజేపీ అనుసరిస్తూ ఉంది. సో ఎట్లయితే ఒక కర్ణాటక, ఒక ఓ మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలను మొన్న పశ్చిమ బెంగాల్ అయితేంది వాళ్ళ గుప్పిట్లోకి ఎట్లయితే తీసుకున్నారో, రేపు తెలంగాణ మీద కూడా వాళ్ళకు ఆ కన్ను ఉంది. తెలంగాణను ఆ బీజేపీ గుప్పిట్లోకి ఎట్లా తీసుకోవాలనేటువంటి స్క్రిప్ట్లో భాగమే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఆయన చేసేదంతా కూడా ఒక యాక్టింగ్. ఆయన సినిమాలల్లో యాక్టింగ్ చేసుకున్నప్పుడు ఆయనను అభిమానించారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కూడా చప్పట్లు కొట్టిరు. పైసలు ఇస్తే బతికినోడు. తెలంగాణ ప్రజల భిక్షతోటి బతికినటువంటి ఒక భిక్షగాడు వచ్చి ఇవాళ తెలంగాణ మీద ఇంత విషయం చిమ్మిపోతూ ఉన్నాడు. సో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. వాళ్ళు ఎవరి వాక్యాలను ఎట్లా తీసుకోవాలి, ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలి అనేటువంటిది చాలా క్లియర్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేసినా, పోటీ చేయకపోయినా అసలు ఇక్కడ వాళ్ళ సినిమాలు నడవకుండా చేయాలనేది మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక మూలాలను ఆ సినిమాలు ఇక్కడ ఆడకుండా చేసినప్పుడే దీనికి కూడా తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, స్కాలర్స్గా, ఉద్యమకారులుగా, త్యాగాలు చేసినటువంటి వాళ్ళగా మేము అలాంటి ఒక పోరాట రూపాన్ని కూడా మేము తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన సినిమాలను బంద్ చేయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కు ఏం సమాధానం చెప్పాలో అది చెప్తాం.